హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ముజల్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. లైక్ ఒక డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో తనకు పోలీస్ ఆఫీసర్, బట్ తన లైఫ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే తనైతే ఎప్పుడు ఒక అనాదిగా అయితే ఉన్నాడు. సో ఒక కైండ్ ఆఫ్ లోన్లీనెస్ అనేది తనతో పాటు ఉంటుంది. బట్ ఏంటంటే తనకు ఒక కంపానియన్గా ఒక కుక్ అయితే ఉంటుంది అనమాట. సో తను ఒక లోకల్ డ్రగ్ డీలర్ ఉంటాడు కదా. సో ఒక మిషన్ ఉంటుంది. సో ఆ మిషన్లో ఒక లోకల్ డ్రగ్ డీలర్ ఉన్నాడు కదా. సో అతన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ కుక్ అనేది చనిపోతుంది. అండ్ ఆ కుక్ అని గాయపడినప్పుడు తనైతే ఒక హాస్పిటల్ తీసుకెళ్తాడు. బట్ అక్కడ ఉన్న డాక్టర్ ఏం చెప్తాడు, మీ ఫస్ట్ కుక్కల కంటే మనిషికే ట్రీట్మెంట్ ఇస్తానని చెప్తాడు. సో అప్పుడు మన హీరోకి కోపం వచ్చి ఆ డాక్టర్ని అయితే కొడతాడు. అండ్ హీరో సస్పెండ్ అయితే అవుతాడు అనమాట. సో అప్పుడు తన లైఫ్లో ఇంకొక డాగ్ అయితే వస్తుంది. సో ఫైనల్గా హీరో ఏమనుకుంటాడే, సో తన ముందు డాగ్ ఏదైతే చనిపోయిందో ఈ డాగ్తో హీరో అయితే రివెంజ్ తీర్చుకుందని చెప్పి అనుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ ఈ మూవీ థీమ్ అయితే ఒక రివెంజ్ మూవీగా ఉంటుంది. బట్ వన్స్ సెకండ్ డాగ్ వచ్చిన తర్వాత రివెంజ్ పోర్షన్స్ ఏవైతే ఉంటాయో ఇంకా కొంచెం బెటర్గా చెప్పుంటే బాగుండేది. సో రివెంజ్ పోర్షన్సే ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీలో స్లోనెస్, లైక్ మూవీ అంతా చాలా స్లోగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ విలన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా అండ్ ఇంకా కొంచెం అగ్రెసివ్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ వన్స్ తన సెకండ్ డాగ్ తన లైఫ్లోకి వచ్చిన తర్వాత కొన్ని ట్రైనింగ్ పోర్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ పోర్షన్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. దాంతో మనం కిక్ వాచ్గా ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక మేజర్ ప్లేస్ పాయింట్ నాకేమనిపించింది లైక్ హీరో క్యారెక్టర్ ఆయన డాగ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. సో హీరో ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి, నా డాగ్ కూడా రివెంజ్ అనేది తీర్చుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం క్యారెక్టర్ సిమిలారిటీస్ అనేది ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే స్పెషల్ మెన్షన్ అంటే సినిమాటోగ్రఫీ, ఎందుకంటే లైక్ కొన్ని డాగ్ ట్రైనింగ్ పోర్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ డాగ్ మీద కెమెరా పెట్టి మీకు చెప్తే మీకు స్పాయిలర్ అవుట్ అయిపోతుంది. బట్ డిఓపికి అయితే స్పెషల్ మెన్షన్ అంటే లైక్ ట్రైనింగ్ ఎపిసోడ్లో దాని కెమెరా వర్క్ అనేది బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే డీసెంట్ ఓటీటీ వాచ్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.